ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం అమరావతి విషయంలో ప్రజలను తీవ్రంగా మభ్యపెడుతోందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. బ్రాహ్మణ వీధిలో గల తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారంలో ఉండి కేవలం అప్పులు తీసుకోవడం, అవినీతి చేయడం, ప్రశ్నిస్తే బురద జల్లడమే ఈ ప్రభుత్వ నైజమని మండిపడ్డారు. అసెంబ్లీలో తీర్మానం చేయడం అనేది కేవలం రెండో విడత ల్యాండ్ పూలింగ్ కోసం ఆడుతున్న డ్రామాని, డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమేనని ఆయన కొట్టిపారేశారు. 2028లోపు రాజధాని పూర్తి చేస్తామని చెబుతూనే మరోపక్క రాజధాని మార్చేస్తారనే ప్రచారం ఎందుకు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. అయితే హైపవర్ లూప్, ఒలింపిక్స్ వంటి సాధ్యం కాని వాగ్దానాలతో ప్రజలను మోసం చేయడం చంద్రబాబు నాయుడుకు అలవాటుగా మారిందని, పారదర్శకత లేని ఈ ప్రాజెక్టులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. బందరు ఆర్డీఓ సాంబశివరావు ఎంఆర్ఓల తీరుపై పెర్నినాని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ దళారులను అడ్డుపెట్టుకుని రెవెన్యూ యంత్రాంగం చిన్న రైతులను దోచుకుంటుందని ఆరోపించారు. ఈ విషయంపై పీజీఆర్ఎస్లో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. బందర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఆక్వారంగ రైతులను అధికారులు తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. చిన్నాపురం, వాడపాలెం, వాడగొయ్యి, కోన, పల్లె తుమ్మలపాలెం, కెపిటీపాలెం, పాతేరు వంటి గ్రామాల్లో చిన్న రైతులను చెరువుల రిపేర్లు చేయకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. అదే సమయంలో పెద్ద ఎత్తున వందలాది ఎకరాల రైతులకు కూడా అనుకూలంగా వ్యవహరిస్తూ చిన్న రైతులపై ఆంక్షలు విధించడం అన్యాయమని పేర్కొన్నారు. ఎకరం రిపేరుకు 50,000 రూపాయలు, బోరు కోసం మరో 50,000 రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. పెదపట్నం, కానూరు ప్రాంతాల్లో మడ అడవులను చెరువులుగా మార్చుతున్నా పట్టించుకోని అధికారులు కోన గ్రామంలో చిన్న రైతులను మాత్రం వేధించడం సరైంది కాదని అన్నారు. ముడుపుల మాయల్లో అధికారులు రైతులను ఇబ్బందులకు గురిచేస్తే సహించబోమని, ఈ వ్యవహారంపై పోరాటం కొనసాగిస్తామని పేర్ని నాని హెచ్చరించారు. శ్రీపట్నం మండలంలో సముద్ర తీర ప్రాంతం అవటం వల్ల వ్యవసాయానికి సంబంధించినటువంటి మురుగు కాలువలన్నీ కూడా బందర ప్రాంతంలోనే సముద్రంలో కలిసేటువంటి పరిస్థితులు ఉన్న దృష్ట్యా చిన్న వర్షం పట్టినా కూడా వరి పొలాలన్నీ కూడా పంట నాశనం జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి అనాదిగా 1990ల నుంచి మెల్లమెల్లగా గ్రామం ఎక్కడెక్కడైతే పొలం నాశనం అవుతుందో, వరి వ్యవసాయం ఊడవటానికి ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తుతున్నాయో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి, ఆ గ్రామాల్లో ఉన్నటువంటి అన్ని పొలాలు కూడా చెరువుల కింద రైతులు తవ్వుకోవడం జరిగింది. 1990 అంటే సుమారుగా 40 సంవత్సరాల నుంచి మచిలీపట్నం ప్రస్తుత సౌత్ మండలంలో ఉన్నటువంటి చిన్నాపురం గాని, కొంత పార్టీ యాదర్ గాని, లేదా తుమ్మల చెరువు గాని, లేదా కోన గాని, కేపిటిపాలెం గాని, వాడపాలెం గాని, బందర వెస్ట్ గాని, బందర సౌత్ గాని, గరాల దెబ్బ గాని, పల్లితుమ్మలపాలెం గాని, పొల్లాటి తిప్ప గాని, ఈ గ్రామాల పరిధిలో ఉన్నటువంటి అంతా కూడా దాదాపు ఆల్మోస్ట్ 80-90% చెరువుల కింద మారిపోవడం జరిగింది. ఎందుకంటే వరి పూడ్చినా ఇంటికి గింజలు పట్టుకెళ్లేటువంటి పరిస్థితులు, లాటరీ తగిలిన పరిస్థితులు కనపడుతున్న దృష్ట్యా అలా అనాదిగా జరుగుతుంటే 2 ఏళ్లకు ఒకసారి రిపేర్ చేసుకుంటూ ఉంటారు, ఎల్లేసుకుంటూ ఉంటారు, మళ్ళీ సాగు చేసుకుంటూ ఉంటారు. ఈ వేసవకాలం ముందు ఒక ఆయన మాజీ ఎంపీపీ సత్యనారాయణ గారు, మరొక ఆయన మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు గారు, మళ్ళీ అలాగే మాజీ సర్పంచ్ గారి కొడుకు ఆ సీను గారి, వీళ్ళిద్దరిని కూడా చేయి దడపండి. ఎకరానికి 40 నుంచి 50,000 రూపాయలు ఎకరానికి లంచం ఇవ్వకుండా ఎవరు కూడా చెరువు తవ్వుకుంటాకు గానీ, లేదా చెరువు రిపేర్ చేసుకుంటాకు గానీ అవకాశమే లేదు. బోర్ వేసుకోవాలంటే 45,000, తవ్వుకోవాలంటే 50,000, కాళ్ళ ఎలా పడితే 40,000 రిపేర్ చేసుకుంటాకి, తవ్వుకుంటాకు గానీ. మేము ఆల్రెడీ ఎంఆర్ఓలకి అడిగాం, అయ్యా మీరు ఆపటం ఏంటయ్యా చిన్న రైతుల్ని, ఇది అన్యాయం కదా ఎంఆర్ఓ తహసీల్దార్ గారు, ఇది తప్పయ్యా. అట్లా కొంతమంది బ్రోకర్లకి మీరు ఏజెంట్లుగా పనిచేస్తే అట్టగా ఆడు ఉసుకో అనగానే నువ్వు పెంపుడు కుక్కలాగా బాబు అని చెప్పని వచ్చి ప్రొక్లైన్లు, ట్రాక్టర్లు సీజ్ చేయడం ఏంటి, రైతులను ఏడిపిస్తాం ఏంటి? అంటే ఆడు తీసుకుని డబ్బు ఆడికి ఇవ్వకపోతే మీకు కోపం రావటం ఏంటి? ఆడు ఫోన్ చేయగానే మీరు రావటం ఏంటి? వాళ్ళిద్దరకు ఈ లింక్ ఏంటో మనకు అర్థమవుతుంది అనుకుంటున్నారు. బందరు తహసీల్దార్ గారు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఈ లింక్ ఏది అక్కడ డబ్బులు కట్టకపోతే, టోకెన్ వేయించుకోకపోతే, డబ్బులు కట్టి టోకెన్ తీసుకోకపోతే వెంటనే ఎంఆర్ఓ వచ్చేస్తారు, ఆర్డీఓ వచ్చేస్తారు. ఎందుకు వస్తారు? ఆ మాత్రం ప్రజలకు అర్థం కాదా? ఆ మాత్రం విచక్షణ లేదా? అక్కడ డబ్బులు కట్టకపోతే మీరు వచ్చి పొలాల రిపేర్లు ఎందుకు ఆపుతున్నారు? ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి హుండీల లెక్కింపు నిర్వహించారు. 19 రోజులుగాను 3,30,98,699 రూపాయల ఆదాయం సమకూరింది. దీనికి అదనంగా 275 గ్రాముల బంగారం, 3 కిలోల 275 గ్రాముల వెండిని భక్తులు అమ్మవారికి సమర్పించారు. వీటికి అదనంగా $627 US డాలర్లు, 50 యూరోలు, 100 మలేషియా సింగపూర్ డాలర్లు, 40 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దర్హమ్స్, 100 కువైట్ దినార్లు,
100 సౌదీ రియాల్స్లను కూడా సమర్పించారు. మహామండపంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు మధ్య హుండీల లెక్కింపు కొనసాగింది. మోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేదలు, వ్యవసాయ కార్మికుల జీవనాధారాన్ని దెబ్బతీసే విధంగా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి దాని స్థానంలో బీబీ జీ రామ్జీ వంటి కొత్త పథకాన్ని తీసుకురావడం అత్యంత దుర్మార్గమైన చర్యని సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రంగా విమర్శించారు. గ్రామీణ భారతంలో పేద కుటుంబాలకు అండగా నిలిచిన ఈ ఉపాధి హామీ పథకం లక్షలాది కుటుంబాలకు ఉపాధి కల్పించి వారి ఆర్థిక స్థితిని మెరుగుపరిచిందని ఆయన గుర్తు చేశారు. దాసరి భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో జీవన ప్రమాణాలు పెరిగి వలసలు గణనీయంగా తగ్గాయని వివరించారు. ఇలాంటి కీలకమైన ప్రజా ప్రయోజనాల పథకాన్ని బలహీనపరచడం లేదా రద్దు చేయడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆయన హెచ్చరించారు. అందువల్ల గతంలో అమల్లో ఉన్న విధంగానే గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పూర్తి స్థాయిలో పునరుద్ధరించి పారదర్శకంగా సమర్థవంతంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రజల సమస్యలను పరిష్కరించకుండా వారి హక్కులను హరించే విధానాలను వెంటనే విరమించుకోవాలని ఆయన సూచించారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 10, 11, 12 తేదీల్లో ఈ పథకం ప్రారంభమైన అనంతపురం జిల్లా బండ్లపల్లి గ్రామంలో భారీ స్థాయిలో గ్రామీణ హక్కుల మహాసభను నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ మహాసభలకు సిపిఐ అగ్రనేతలు, జాతీయ నాయకులు హాజరవుతారని, రైతులు, వ్యవసాయ కార్మికులు, గ్రామీణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామీణ హక్కుల పరిరక్షణకు ఈ మహాసభ కీలక వేదికగా నిలబడుతోందని ఆయన స్పష్టం చేశారు. ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వము దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేద ప్రజల పట్ల, వ్యవసాయ కార్మికుల పట్ల, ఇతర చేతి వృత్తుల వారి పట్ల, చిన్న సన్నకారు రైతుల పట్ల మరింత వ్యతిరేక వైఖరితో వారి పొట్టగొట్టే పద్ధతుల్లో గతంలో ఉన్న మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి దాని స్థానంలో ఇవాళ బీబీ రామ్జీ అనే పథకాన్ని తీసుకొచ్చింది. దాని పర్యవసానంగా ఏమంటే ఆ రోజు పోరాడి సాధించుకున్నారు. ముఖ్యంగా యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కమ్యూనిస్టుల మద్దతు ఆ గవర్నమెంట్ అధికారంలో ఉంది కాబట్టి కమ్యూనిస్టుల ఒత్తిడి మేరకు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఆ ప్రభుత్వము ప్రవేశపెట్టింది. అది ఒక హక్కుగా
అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేదలు, పేద రైతులు ఎవరైతే ఉన్నారో వ్యవసాయ కూలీలు వారిపై మాకు పని కావాలంటే ఆ పని ఇచ్చేవారు. కానీ ఇవాళ హక్కునే తొలగించారు. హక్కునే తొలగించి దాన్ని ఒక స్కీమ్గా మార్చినారు. రెండోది ఏమంటే గతంలో 90% నిధులు వారు కేంద్ర ప్రభుత్వం వారు ఇచ్చేవారు. దాన్ని ఇప్పుడు 60% తగ్గించారు. 40% ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలని చెప్పి చెప్తా ఉన్నారు. దానివల్ల అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ దాన్ని ఎత్తేసే పరిస్థితులు వచ్చినాయి. దీనికి తోడు ఈరోజు దాంట్లో మార్పులు చేసిన ఫలితంగా ఈరోజు జరుగుతున్నది ఏమంటే ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయింది. ఈ మార్పుల వల్ల జరిగింది ఏమంటే ఈ గోకులం షెడ్లు అని చెప్పి దాదాపు 15,000 షెడ్లు మన ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళంతా కూడా నిర్మించారు. దానికి 300 కోట్ల రూపాయలు ఇవ్వడానికి ఇవాళ నిబంధనలు మార్చాము కాబట్టి అది ఇవ్వడానికి అవకాశం లేదని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి ఏమంటే ఇప్పుడు 300 కోట్ల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాల్సి వస్తుంది. అదేవిధంగా ఇవాళ ఏదైతే అందులో ఏదంటే ఈ పథకం వల్ల వాళ్ళకి ఇంతో పేద కూలీలకు వారికి కొద్దిగా ఉపాధి దొరుకుతుంది. దానికి తోడు కొంత వేతనం కూడా ఎక్కువ వస్తుంది. కానీ ఆ వేతనం విషయంలో కూడా ఈ విబి రామ్జీ పథకం వచ్చిన తర్వాత దానివల్ల కూడా ఇబ్బంది కలుగుతూ ఉంది. పేదలకు గృహప్రవేశాల పేరుతో కూటమి ప్రభుత్వం హంగామా చేస్తోందని మాజీ మంత్రి మేరుగ నాగార్జున విమర్శించారు. గత ప్రభుత్వంలోనే ఇళ్ల స్థలాలు, ఇళ్లు నిర్మించి ఇచ్చామని తెలిపారు. టిట్కో ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందించామని చెప్పారు. రాజధాని ప్రాంతంలో పేదలకు ఇచ్చిన పట్టాలు రద్దు చేయడం అన్యాయమన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని మోసపూరిత ప్రచారాన్ని సహించమని హెచ్చరించారు. గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనలు ఎంత దారుణంగా ఉన్నాయంటే రాష్ట్ర ప్రజలను కళ్ళు లేని కబోజుల్లాగా వాళ్ళ పబ్బం గడుపుకునే విధంగా పరిపాలన చేస్తా ఉన్నారు చెప్పడానికి అనేక ఉదాహరణలు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా టిడ్కో ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని గౌరవ ముఖ్యమంత్రి గారు వెళ్ళేమో నాయుడుపేటలో, మిగిలిన చోట్ల జిల్లాల్లో వాళ్ళ వంగమాగేతులు ఈ రోజు పట్టాలు ఇస్తామని చెప్తా ఉంటే చూడండి ఇది ఎంత దారుణమో. అయ్యా మాకు పట్టాలు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మేమంతా లబ్ధిదారులము. మీరు మసిపూసి మారేడుగా చెయ్యొద్దు అని చెప్పి జిల్లాలలో ప్రజలు వాళ్ళ గొంతుకలు వినిపిస్తా ఉంటే మీరు ప్రజాస్వామ్యంలో న్యాయబద్ధంగా పరిపాలన చేస్తా ఉన్నారా, లేకపోతే కిట్ప్రోకోకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారి లాగా పరిపాలన చేస్తారా ఉన్నారా చెప్పాలని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. మీరు 21 నెలలు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 5,50,314 ఇళ్లు నిర్మించామని, 2,50,893 ఇళ్లు పేద కుటుంబాలందరినీ ఒకేసారి గృహప్రవేశం చేయిస్తామని చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా 2014-19 మధ్య గాని 2024 నుంచి ఈ రోజు వరకు గాని ఏనాడు నిరుపేద కుటుంబానికి మీరు ఒక్క ఇల్లు కట్టించి ఇచ్చిన దాఖలాలున్నాయా అని అడుగుతా ఉన్నాం. అదే నిదర్శనం. ఏమి లేకుండా నిస్సిగ్గుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో గౌరవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలకు ఆయన గొప్ప ఆలోచనలతో ఇళ్ల స్థలాలు, ఇళ్లు కట్టిస్తే వాటిని మేం చేస్తున్నాం అని చెప్పేసి ఈ రోజు ప్రజలను మభ్య పెట్టాలని చూడటం ఎంతవరకు సమంజసమని అడుగుతా ఉన్నా. పశ్చిమ నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రధాన రాజకీయ పార్టీలు కుమ్మక్కై ప్రజా సమస్యలను పూర్తిగా విస్మరిస్తున్నారని సిపిఎం పశ్చిమ నియోజకవర్గ కార్యదర్శి పోయ సత్యబాబు ఆరోపించారు. కొండ ప్రాంతాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించడంలో పాలకులు వైఫల్యం చెందారని బోయ సత్యబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం చేయకపోతే రానున్న కాలంలో పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పశ్చిమ నియోజకవర్గంలోని సర్కిల్ 1 కార్యాలయం ఎదుట సిపిఎం పశ్చిమ నగర కమిటీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యబాబు మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో త్రాగునీటి సమస్య, అండర్ గ్రౌండ్ సమస్య, రోడ్ల సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. పాలకపక్షం, విపక్షాలు కలిపి ప్రజలను మోసం చేసి ప్రజా సమస్యలను పూర్తిగా విస్మరిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి కొండ ప్రాంతాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేబర్ కాలనీలో స్టేడియం నిర్మాణం పనులు వేగవంతం చేసి డిగ్రీ కాలేజ్ అని ఏర్పాటు చేయాలని అన్నారు. విజయవాడ పశ్చిమ నగరంలో ప్రజా సమస్యలను పట్టించుకునే నాదులు లేరు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఎప్పుడు ఉంటారో, ఎప్పుడు బయటికి వెళ్తారో తెలియని పరిస్థితుంది. ఈరోజు విజయవాడలో ఉన్న 12 కొండ ప్రాంతాలు పశ్చిమ నగరంలో ఉన్నాయి. ఈ కొండ ప్రాంతాల్లో ప్రజలు చాలా కష్టాలు అనుభవిస్తున్నారు. కృష్ణానది పక్కన ఉన్నా కానీ సరిగ్గా పూటకి గంట పాటు నీరు కూడా వచ్చే పరిస్థితి కనబడడం లేదు. వేసినటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ 18 ఏళ్ళు అవుతున్నా ఇంతవరకు దాని వినియోగంలోకి తీసుకురావడం లేదు.
అలాగే లేబర్ కాలనీ స్టేడియం ఇప్పటికీ 15 ఏళ్ళు అవుతుంది, వాటిని ఇంతవరకు పూర్తి చేయడం లేదు. అలాగే విజయవాడ వన్ టౌన్ చిన్నపాటి వర్షానికి ముప్పు గురవుతుంది. మరోవైపు దోమలు చీల్చి చండాడుతున్నాయి. ఏ వీధి చూసినా కుక్కలు బెడదలతో జనాలు అల్లాడిపోతున్నారు. మరోవైపు కోతులతో ఇబ్బందులు పడుతున్నారు. అలాగే పశ్చిమ నగరంలో ఉన్నటువంటి వేలాది మంది వృద్ధులు, వితంతులు, వికలాంగులు పెన్షన్లు రాక ఎదురు చూస్తున్నారు, చనిపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మరి రాష్ట్ర ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వంలాగా పన్నుల బాధలు ఉండదు. ఆస్తి విలువ ఆధారంగా ఇంటి పన్నులు మేము పునఃసమీక్షిస్తాం, ప్రజలకు మేలు చేస్తామని మాటిచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఇంతవరకు 198 జీవోని రద్దు చేయడం లేదు. ప్రజల మీద పన్నుల భారాలు తగ్గించడం లేదు, పనులు చేయడం లేదు. నగరానికి రావాల్సిన నిధులు రాబట్టడం లేదు. ఇక్కడ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం, బీజేపీ, జనసేన అలాగే వైసీపీ కుమ్మక్కయ్యి నగరానికి అభివృద్ధిని అన్యాయం చేశారు. ప్రజల మీద భారాలు మాత్రం మోపే దాంట్లో ముందున్నారు. అవినీతిలో వాటాలు పంచుకుంటున్నారు. అది జేఎన్ఆర్ఎం ఇల్లు కావచ్చు, టిట్కో ఇల్లు కావచ్చు. ఈ రకంగా 8 సంవత్సరాల క్రితం డబ్బులు కట్టిన టిట్కో లబ్ధిదారులకి నేటికి గృహాలు పంపిణీ చేయకుండా కాలయాపన చేస్తూ మోసగిస్తున్నటువంటి పరిస్థితి. 2 సెంట్ల ఇళ్ళని ఆ పద్ధతిలో కూడా మోసగిస్తున్నారు. కాబట్టి ప్రజలారా, ఈ ప్రభుత్వాలకి మన సమస్యల మీద పరిష్కారానికి పోరాటాల ద్వారా మాత్రమే మనం సాధించుకోగలుగుతాం. ఈ ప్రభుత్వాలు మాటలతో మోసగిస్తున్నాయి. కాబట్టి సిపిఎంగా ఈరోజు విజయవాడ పశ్చిమ నగరం సర్కిల్ 1 కార్యాలయం దగ్గర జరుగుతున్న ధర్నా జయప్రదం చేసినటువంటి ప్రజలకి, కార్యకర్తలకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ పోరాటం ప్రారంభం మాత్రమే, భవిష్యత్తులో మరింత ఈ పోరాటం తీవ్రతరం అవుతుందని ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. విజయవాడ పశ్చిమ నగరానికి డిగ్రీ కాలేజీని కూడా వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఏప్రిల్ 3 నుంచి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎస్ఆర్ఆర్ కళాశాలలో ఉచిత పాలిటెక్నిక్ కోచింగ్ తరగతులు నిర్వహించబడుతున్నాయని ఎస్ఎఫ్ఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వరరావు తెలిపారు. గత 15 సంవత్సరాలుగా నిరంతరాయంగా ఈ కోచింగ్ తరగతులను నిర్వహిస్తూ ఎంతో మంది విద్యార్థులకు ఉపయోగపడేలా చేస్తున్నామని చెప్పారు. ఈ ఉచిత కోచింగ్ ద్వారా పలువురు విద్యార్థులు పాలిటెక్నిక్ లో ఉచిత సీట్లు సాధించి తమ భవిష్యత్తును నిర్మించుకున్నారని వివరించారు. పాలిటెక్నిక్ చదవాలని ఆశించే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ లక్ష్యాలను సాధించాలని ఆయన కోరారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చాలా మంచి ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. సో వాటిలో భాగంగా ఈరోజు ఎస్ఎఫ్ఐ వాళ్ళు స్టార్ట్ చేసినటువంటి పాలిటెక్నిక్ ఎంట్రన్స్ కోచింగ్ని ఈరోజు ఇనాగ్రేట్ చేస్తున్నాము. ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పాలిటెక్నిక్ చదవడం వల్ల నిజంగా చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. వాళ్ళకి త్వరగా ప్లేస్మెంట్స్ అనేటువంటి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి కూడా 6 months ఇంటర్న్షిప్ ఉంటుంది. సో అలాగే వాళ్ళ కంపెనీస్కి వెళ్ళటం వల్ల దానిలోనే అబ్జార్బ్ అయ్యేటువంటి అవకాశం చాలా ఉంటుంది. సో చదువుకోనటువంటి అంటే ఎఫోర్డ్ చేయలేనటువంటి పిల్లలు, ఇంజనీరింగ్కి వెళ్ళలేనటువంటి వాళ్ళు ఫస్ట్ పాలిటెక్నిక్ చేసి ఆ తర్వాత ఈసెట్ రాసుకొని మరలా ఇంజనీరింగ్ కూడా చేసుకోవచ్చు వాళ్ళు. సో అటువంటి మంచి పాలిటెక్నిక్ అనేటువంటి గవర్నమెంట్ పాలిటెక్నిక్స్ కూడా చాలా ఉన్నాయి. సో వాటిలో సీట్స్ రావాలి అంటే కోచింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బయట చూసుకున్నట్లయితే చాలా thousands of rupees స్పెండ్ చేయాలి. కానీ ఇక్కడ ఎస్ఎఫ్ఐ వాళ్ళకు ఉన్నటువంటి ఎఫర్ట్స్ తోటి చాలా మందిని ఫ్రీ ఆఫ్ కోచింగ్ ఇవ్వడానికి, అంటే రిసోర్స్ పర్సన్స్కి వాళ్ళందరూ కూడా చాలా పిల్లల మీద ఎఫెక్షన్తో వచ్చి వాళ్ళందరూ కోచింగ్ ఇస్తారు. సో కరెంట్ అఫైర్స్ కానివ్వండి, జనరల్ అవేర్నెస్ కానీ, అలాగే మ్యాథమెటిక్స్ రిలేటెడ్గా అవన్నీ కూడా వాళ్ళు చక్కగా చెప్తారు. కాబట్టి అవన్నీ కూడా నేర్చుకొని మంచి ర్యాంక్స్ తెచ్చుకొని మంచి కాలేజెస్లో సీట్స్ తెచ్చుకొని పిల్లలు మంచి బంగారు భవిష్యత్తు తెచ్చుకోవడానికి ఎస్ఎఫ్ఐ వాళ్ళు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశారు. సో 10th పాస్ అయ్యే స్టూడెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ నెల ఏప్రిల్ 3 నుంచి పాలిటెక్నిక్ ఫ్రీ కోచింగ్ సెంటర్ని నడపడం జరుగుతూ ఉంది. దీనికి ఎస్ఆర్ఆర్ కాలేజీ ప్రిన్సిపల్ మేడం, ఇక్కడ స్టాఫ్ సహకారంతో గత 15 సంవత్సరాలుగా ఈ పాలిటెక్నిక్ కోచింగ్ సెంటర్ని ఎస్ఎఫ్ఐ నిర్వహిస్తూ ఉంది. దీంట్లో అనేక మంది విద్యార్థులకి ఉచిత ఫ్రీ సీట్లు రావడం జరిగింది. ప్రభుత్వ కాలేజీల్లో ఫ్రీగా అడ్మిషన్స్ రావడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని పాలిటెక్నిక్ చదవాలనుకునేటువంటి విద్యార్థులు ఈ ఫ్రీ కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఏప్రిల్ 3 నుంచి 9 to 4 వరకు ఈ క్లాసులు రెగ్యులర్గా జరుగుతాయి. డే బై డే ఎగ్జామ్ కూడా నిర్వహిస్తాం. మోడల్ ఎగ్జామ్ నిర్వహించి వాళ్ళకి ఎగ్జామ్ పేపర్ ఎలా వస్తుంది, ప్యాటర్న్ ఎలా ఉంటుంది, దాంట్లో ఉండేటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి అనే దాని మీద కూడా అవగాహన కల్పించడం జరుగుతూ ఉంది. కాబట్టి 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు, ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని
పాలిటెక్నిక్లో మంచి ర్యాంక్ సాధించి మంచి కాలేజీల్లో ప్రవేశాన్ని పొందే విధంగా మంచి భవిష్యత్తుకి బాటలు వేసుకునే దానికోసం ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్లో తక్కువ పోస్టులు చూపించి నిరుద్యోగులను నిరాశకు గురి చేశారని డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న ఖాళీలను పూర్తిగా వెల్లడించి డిఎస్సి, పోలీస్ గ్రూపు ఉద్యోగాలు సహా అన్ని పోస్టులను పెంచాలని డిమాండ్ చేశారు. వయోపరిమితి పెంచి కనీసం 1,00,000 ఉద్యోగాలతో సవరించి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జాబ్లెస్ క్యాలెండర్ కాదు, 1,00,000 పోస్టులతో కూడిన సమగ్ర జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో బాలోత్సవ భవన్లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువత, వివిధ విద్యార్థి సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. సమావేశంలో నిరుద్యోగ సమస్యలపై విస్తృతంగా చర్చించగా ప్రభుత్వంపై పలు కీలక డిమాండ్లు ఉంచారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న మాట్లాడుతూ నిరుద్యోగులకు న్యాయం చేయాలంటే ప్రభుత్వం తక్షణమే ఖాళీలను భర్తీ చేయాలన్నారు. వయో పరిమితి పెంచి ఎక్కువ మందికి అవకాశాలు కల్పించాలని, డిఎస్సి నోటిఫికేషన్లో పీఈటీ, స్కూల్ అసిస్టెంట్ పోస్టులను గణనీయంగా పెంచాలని డిమాండ్ చేశారు. అలాగే స్పెషల్ ఎడ్యుకేషన్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి 2,260 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని అన్నారు. యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న 3,371 ప్రొఫెసర్, అసోసియేషన్ ప్రొఫెసర్ పోస్టులను త్వరితగతిన నింపాలన్నారు. అలాగే 10,762 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు, గ్రూప్ 1, గ్రూప్ 2 కేటగిరీలో కనీసం 5,000 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అన్ని శాఖల్లో ఉన్న ఖాళీలపై శ్వేతపత్రం విడుదల చేసి పారదర్శకంగా నియామకాలు చేపట్టాలని కోరారు. 25 లక్షల మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్న పరిస్థితి వచ్చింది. వారికి తీవ్ర నిరాశ కలిగింది. ఇప్పటికైనా జాబ్ క్యాలెండర్ సవరించాలి, పోస్టుల సంఖ్య పెంచాలి. అట్లాగే రెగ్యులర్ నోటిఫికేషన్ లేనందువల్ల ఈరోజు ఎక్కువ మంది నిరుద్యోగులు వయోపరిమితి అంటే వయసు మీరి ఉద్యోగాలకు అనర్హులుగా అయ్యారు. వారందరికీ కూడా వయోపరిమితి పెంచాలి. కనీసం గ్రూప్ 1, గ్రూప్ 2కు 47 ఏళ్ళు, డిఎస్సికి 49 ఏళ్ళు, అట్లాగే పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి 35 ఏళ్ళైనా పెంచాలనేటువంటిది మా రెండో డిమాండ్. అట్లాగే స్పెషల్ ఎడ్యుకేషన్ డిఎస్సికి సంబంధించి గతంలోనే సుప్రీంకోర్టు పోయిన సంవత్సరమే మొట్టికాయలు వేసి ఈ రాష్ట్రంలో 80,000 మంది ప్రత్యేక అవసరాల విద్యార్థులు ఉన్నారు. వారి కోసం 2,260 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి కూడా ప్రభుత్వం క్యాబినెట్ జీవో నెంబర్ 13 ద్వారా చెప్పారు. ఇప్పటిదాకా సిలబస్ మాత్రం ప్రకటించారు, పోస్టు గురించి మాట్లాడాల. చివరికి జాబ్ క్యాలెండర్లో 700 పోస్టులు చూపిస్తున్నారు. 2,260 పోస్టులు పక్కన పెట్టేసి కేవలం 700 పోస్టులు భర్తీ చేయడం ఏంటి అనేటువంటిది మా ప్రశ్న. అందుకనే స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో నిరుద్యోగులు ఇప్పటికే ఎదురు చూస్తున్నారు, వాళ్ళందరికీ నోటిఫికేషన్ ఇవ్వాలనేటువంటిది మా మూడో డిమాండు. అట్లాగే ఫిజికల్ ఎడ్యుకేషన్, బహుశా డిఎస్సి చరిత్రలోనే ఈ డిఎస్సి ఇప్పుడైతే అక్టోబర్లో మేము పెడతామని చెప్పి షెడ్యూల్లో చెప్పారో ఇందులో పీఈటీ పోస్టు లేదు. అట్లాగే స్కూల్ అసిస్టెంట్ సంబంధించిన పోస్టులు లేవు. చాలా సబ్జెక్టులకు 0, ఉన్న వాటికి సగం జిల్లాలో కూడా లేవు. ఈ ఏజ్ రిలాక్సేషన్ విషయంలో గవర్నమెంట్ చాలా తీవ్రంగా స్పందించాల్సిన అవకాశం ఉందండి. ఇప్పుడు గత 7 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్లు లేవు. నోటిఫికేషన్లు 7 సంవత్సరాలు లేనందువల్ల చాలామంది కష్టపడి చదివి వయోపరిమితిని కోల్పోయి ఏమి చేయాలో అర్థం కాక కొన్ని వేల రూపాయలు కోచింగ్ సెంటర్లకు పెట్టి ఆ డబ్బులంతా వ్యర్థమైపోయి ఈరోజు తన మీద కుటుంబం ఆధారపడి ఉండే పరిస్థితుల్లో కూడా నిరుద్యోగులకి దిక్కుతోచక గాలిలోకి చూసే పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్క నిరుద్యోగికి కూడా వయోపరిమితిని పెంచి గత 7 సంవత్సరాలుగా నోటిఫికేషన్ల క్రమ పద్ధతిలో లేనందువల్ల ఈ 7 సంవత్సరాల నుంచి వీళ్ళు కష్టపడి చదివిందంతా వృద్ధాపాలు కాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా నోటిఫికేషన్లో వయో పరిమితిని పెంచాల్సిందే. ఇది పెంచకపోతే ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నిరుద్యోగులకు వస్తుంది, అందరూ ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి నోటిఫికేషన్లు ఏజ్ పెంచడంతో పాటు పోస్టులు పెంచాలి. ఈ పోస్టులు పెంచి నిరుద్యోగుల్ని సహృదయంతో గవర్నమెంట్ ఆదుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ గవర్నమెంట్ మొన్న జాబ్ క్యాలెండర్లో కేవలం 700 పోస్టులు మాత్రమే విడుదల చేయడం జరిగింది. అందులో ఎస్ఏలు, ఎస్జీటీలు ఇద్దరు ఉన్నారు. మిగిలిన పోస్టులు ఏమయ్యాయి, ఎవరికి భర్తీ చేశారనేటువంటి వివరణ ఈ గవర్నమెంట్ని మేము చాలా రిక్వెస్ట్ చేసుకుంటూ అడుగుతున్నామండి.
ఇది ఏదైతే ఉన్నాయో వాళ్ళని ఆల్రెడీ ఉన్నటువంటి కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగాలకి పర్మనెంట్ చేస్తున్నారా, లేకపోతే మిగిలిన పోస్టులని ప్రమోషన్ల కింద ఇస్తున్నారా? 2018 జీవో 62 ప్రకారం మనకున్నటువంటి ప్రమోషనల్ కేటగిరీలో 30% ప్రమోషన్స్, 70% డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని క్లియర్గా ఉంది. దాని ప్రకారం చూసుకున్నా ఉన్నటువంటి పోస్టులు 2260 పోస్టులు గాను ఏటికి ఎన్ని పోస్టులు ఇచ్చారు, ఎంతమంది ఎన్ని ప్రమోషన్స్కి ఇచ్చారు అనేటువంటి క్లారిటీని మాకు ఇవ్వాల్సిందిగా మేము గవర్నమెంట్ వారిని అడుగుతున్నాము. అలాగే జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయిన వెంటనే ఆర్టీఐకి మేము మెయిల్ పెట్టినప్పుడు ఇన్ని పోస్టులకి సంబంధించిన వివరం అడిగినప్పుడు వారి పెట్టినటువంటి మెయిల్ ఏంటంటే వీటికి సంబంధించిన వివరణ అయినటువంటిది నిదానంగా వస్తుంది, ఆన్ ద డే వెన్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఇట్ విల్ బి షోన్ ఇన్ ద అఫీషియల్ వెబ్సైట్స్ అని చెప్పేసి వాళ్ళు వివరణ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వంలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు, కానీ ఆ జాబ్ క్యాలెండర్లో పీడీ కానీ పీఈటీ పోస్టులు కానీ ఒక్కటి కూడా అందులో వివరణ తెలపలేదు. అసలు పీడీ పోస్టులు ఉన్నాయా లేదా అనే వివరణ మేము గత సంవత్సరం నుంచి కోచింగ్ సెంటర్ల వెంట తిరుగుతూ ఖర్చు పెట్టుకుంటూ ఫ్యామిలీని వదిలేసి కూడా మేము కోచింగ్ సెంటర్లో ప్రిపేర్ అవుతూ ఉన్నాము. కానీ జాబ్ క్యాలెండర్లో మీకు పోస్టులు వదులుతామంటూ ఒక పోస్ట్ కూడా పీఈటీ కానీ పీడీ పోస్టులు కానీ మాకు చూపించలేదు. ఈ పోస్టులు ఉంటాయా లేదా అనే విషయం కూడా మాకు ప్రభుత్వం నుంచి వివరణ లేదు. ఆ వివరణ మాకు తెలపగలరని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి ఆమోదం కోసం పంపిన ట్రాన్స్ బిల్ 2026ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఆంధ్ర ట్రాన్స్ హిజ్రా స్వాభిమాన సభ ప్రతినిధులు, మహిళా సంఘాల నాయకులు తెలిపారు. ఈ బిల్లు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 19 మరియు 21 కింద ఉన్న ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉంటుందన్నారు. సుప్రీంకోర్టులో లింగ స్వయ గుర్తింపు హక్కును ప్రాథమిక హక్కుగా గుర్తించిందని, ప్రతిపాదిత బిల్లు ఈ సూత్రాన్ని బలహీనపరుస్తుందని అన్నారు. ట్రాన్స్ బిల్ 2026ను వ్యతిరేకిస్తూ ఆంధ్ర ట్రాన్స్ హిజ్రా స్వాభిమాన సభను విజయవాడలోని బాలోత్సవ భవన్లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ట్రాన్స్ బిల్ 2026 భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 19 మరియు 21 కింద ఉన్న ప్రాథమిక హక్కులను విరుద్ధంగా ఉందన్నారు. సుప్రీంకోర్టులో లింగ స్వీయ గుర్తింపు హక్కును ప్రాథమిక హక్కుగా గుర్తించిందని, ప్రతిపాదిత బిల్లు ఈ సూత్రాన్ని బలహీనపరుస్తుందన్నారు. ట్రాన్స్జెండర్ వ్యక్తులు అనే నిర్వచనాన్ని కుదించడం, వాళ్ళ అనేక లింగ వైవిధ్య గుంపులు ఈ చట్టం పరిధి నుంచి బయటపడే ప్రమాదం ఉందని, సంక్షేమ పథకాల నుంచి తొలగిస్తారని, వ్యక్తిగత స్వాతంత్రానికి భంగం కలుగుతుందని, ఇప్పటికే గుర్తింపు పొందిన వారికి చట్టపరమైన సమస్యలు ఎదురవుతాయన్నారు. వాళ్ళ తప్పేమీ లేకుండానే శిక్షించబడుతున్నటువంటి వాళ్ళకి అండగా నిలబడడం బాధ్యత కాదా అనేది సమాజాన్ని ఆలోచించమని కోరుతున్నాం. అందుకోసమే మేము మహిళా సంఘాలన్నీ కూడా ఏ అమెండ్మెంట్ బిల్ అయితే హడావుడిగా అంత అవసరమేమొచ్చింది, లోక్సభలో మార్చి 13 పెట్టింది, మళ్ళీ మార్చి 23 దాన్ని ఆమోదించేసింది రాజ్యసభలో కూడా. సో ఇంత హడావుడిగా ఒక చట్టాన్ని అమలు చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది. ఆ చట్టం కూడా వాళ్ళు చెప్పినట్లు నగ్నంగా రోడ్డు మీద నిలబడి మిమ్మల్ని మేము పరీక్ష చేస్తాం, ఏమైనా గౌరవం ఉందా, డాక్టర్ల గౌరవం ఉందా, పోలీసుల గౌరవం ఉందా, లేదు జనానికి కూడా గౌరవం ఉందా. ఇంతకుముందు పాత్రికేయ మిత్రులు కూడా ప్రశ్న వేశారు, దౌర్జన్యం చేస్తారు అని. అనేక చోట్ల ట్రాన్స్జెండర్స్ ఆశీర్వదిస్తే మంచి జరుగుతుంది అని చెప్పేసి పిలిచే ఒక సాంప్రదాయం ఉంది. ఆ సాంప్రదాయాన్ని చాలా వివరంగా ఇక్కడ వివరించారు. అలాంటి ఒక సాంప్రదాయం ఉన్న నేపథ్యంలో ఒకరో ఇద్దరో ఎవరైనా దౌర్జన్యంగానో మరొక రూపంగానో వాళ్ళు మాట్లాడితే చాలా స్పష్టంగా చెప్తున్నారు, అలాంటి వాళ్ళని శిక్షించండి. కానీ కమ్యూనిటీని ఎందుకు శిక్షిస్తున్నారు? కమ్యూనిటీని అంతటిని ఎందుకు పోలీస్ స్టేషన్లో కూర్చోబెడుతున్నారు? కమ్యూనిటీ అంతటి మీద ఎందుకు ముద్ర వేస్తున్నారు? కాబట్టి సభ్య సమాజం ఆలోచించాలి. రెండో వైపున రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత ఉన్నది. చాలా అప్పీలింగ్గా రచన గారు కానీ నీరజ గారు కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని మాతో చర్చించండి, మా సమస్యలు పరిష్కారం చేయండి అని అడుగుతున్నారు. సో చర్చిస్తారని మేము ఆశిస్తున్నాం. మేము మీతో పాటు కలిసి కూడా వచ్చి ప్రభుత్వానికి అప్పీల్ చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాము, అప్పీల్ చేస్తాము. ఈ ప్రభుత్వం చేయాల్సిన పని చేయాలి, ఈ ప్రభుత్వం చేయాల్సిన పని చేయాలి. ఇప్పుడు ఏదైతే జీవో పాస్ చేశారో గవర్నమెంటు, ఆ జీవో ఏంటంటే మమ్మల్ని రోడ్డు మీద ఒప్పదీసి ఏదో చెక్ చేసి మీకు ఒక సర్టిఫికేట్ ఇస్తామని చెప్పి అన్నారు. నేను ఒకటైతే అడుగుతున్నాను, ఇప్పుడు మీరు ఏదైతే సర్టిఫికేట్ ఇస్తా అన్నారో ఆ సర్టిఫికేట్ ఇవ్వడానికి కూడా కన్న తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళకే మేము అర్థం కావట్లేదు. అసలు మేమేంటనేది మమ్మల్ని పుట్టించిన వాళ్ళకే తెలీదు. మేము ఎందుకు ఇలాగ అవుతున్నామని వాళ్ళకే అర్థం కావట్లేదు. ఇప్పుడు గవర్నమెంట్కి తెలియనివి, అలాగే సైన్స్కి అర్థం కానివి ఎన్నో ఉన్నాయి భూమి మీద.
అలాంటి దాంట్లో ఒక ట్రాన్స్జెండర్స్. సైన్స్కి కూడా అంతు చిక్కట్లేదు. మేమంటే ఏంటి లోపల హార్మోన్స్ ప్రాబ్లమ్స్, ఇంకేదో ప్రాబ్లమ్స్ ఏవో చెప్తున్నారు. కానీ మనసులో ఉన్న ప్రాబ్లమ్ని ఎవరైనా సరే సర్టిఫికేట్ ఇవ్వగలరా? అలాంటి సర్టిఫికేట్ ఏదైనా ఉందా? అలాంటిది ఏదైనా తేగలరా గవర్నమెంట్? ఎవరైనా సరే సైంటిస్టులే కానీ, మెడిసిన్కి సంబంధించిన డాక్టర్సే కానీ ఎవరైనా మా మనసుకు సంబంధించిన దానికి సర్టిఫికేట్ తేగలరంటే చెప్పండి. మేము ఎదురుగా వచ్చి డాక్టర్ దగ్గర నుంచుంటాము, దానికి సర్టిఫికేట్ ఇవ్వనండి, ఒప్పుకుంటాం. అంతేగాని మీరు వచ్చేసేయండి, మేము చెక్ చేసేస్తాము, మీదేంటో అనేది మేము డిసైడ్ చేసేసేస్తాము, మా దగ్గర ఒప్ప తీసుకొని ఉంచోవాలి అంటే 2016 బిల్లు తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీ దాన్ని 2019లో చట్టంగా చేశారు. దీని అంతటికీ మూలము 2014లో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంటు. సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంటులో ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ వ్యక్తి ఈ దేశంలో వాళ్ళ జెండర్ని, అంటే యాజ్ ఎ ట్రాన్స్జెండర్ వాళ్ళంతటా వాళ్ళు వ్యక్తీకరించుకునే స్వేచ్ఛని అది ఒక రాజ్యాంగ స్వేచ్ఛగా చెప్పడం జరిగింది. ఇద్దరు జస్టిస్ ధర్మాసనం, జస్టిస్ సిక్రీ, జస్టిస్ రాధాకృష్ణన్ అనే ధర్మాసనం ఇచ్చిన జడ్జిమెంట్ ఇది 2014లో. ఏప్రిల్ 15వ తారీఖున ఈ జడ్జిమెంట్ రావడం జరిగింది. దాన్ని మొదలుకొని ఏదైతే ఉందో 2016లో ఒక బిల్లు తీసుకొచ్చారు. అది కూడా చాలా ప్రాబ్లమేటిక్ బిల్లు. ఆ బిల్లులో ఏం పట్టారంటే భిక్షాటని పూర్తిగా రద్దు చేస్తూ, భిక్షాటన కానీ భిక్షాటన చేసుకునే వాళ్ళు, భిక్షాటనకు పంపించిన వాళ్ళు కూడా 6 నెలల నుంచి 2 సంవత్సరాలు జైలు శిక్ష పెట్టడం జరిగింది. అలానే ఎవరైతే ఇంటర్సెక్స్ వ్యక్తులు, అంటే ద్విలింగ వ్యక్తులు అని అంటున్నారు ఇప్పుడు మంత్రి డాక్టర్ వీరేంద్ర సింగ్ గారు, అంటే 2 అంగాలతో పుట్టిన వాళ్ళు, 2 అంగాలు లేకుండా పుట్టిన వాళ్ళు, ఇలాగా 1000లో 20 మంది మాత్రమే ఉంటారు. అలాంటి ఇంటర్సెక్స్ వ్యక్తులు మాత్రమే ట్రాన్స్జెండర్ వ్యక్తులు అని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.